గ్లాస్లో పాలేమయ్యాయి? అప్పుడే తాగనా? తాగేసుంటా. హాయ్, గుడ్ మార్నింగ్. మీరు లేచి ఎంతసేపు అయింది? We didn't sleep. వై? अरे पेट में आकली दिमाग में टेंशन ఉంటే కంటికి నిద్ర కైసే ఆతే? అరే రాత్రి అంతా సీరియస్ సిచ్యువేషన్ లో ఉంది కాబట్టి నిధి బామ్మ నీకి ఏమీ అడగలేదు. ఇప్పుడు నిధి బామ్మ నీ చేతి కడియం గురించి అడిగితే క్యా బోల్తే తుమ్? They will ask, why did you come? What you'll say? ఏదొకటి చెప్పి నేను మేనేజ్ చేస్తాను. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. చలో మూవ్. భైరవి, బామ్మ. రాత్రి కూడా ఏమీ తినకుండా పడుకున్నారు. టిఫిన్ చేతురుగాని రండి. వస్తున్నారా లేదా? బామ్మ వస్తున్నా. ఏ నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఆకలి అన్నావుగా, మెక్కుతూ ఉండండి. భైరవి కొంచెం జల్దీ ఆవో. అన్ని తీసుకొచ్చావు కదా? తెచ్చాను బామ్మ. దానికి ఇష్టమైంది ఏదో చేయమని చెప్పాను కదా, అది కూడా. గుడ్ మార్నింగ్ బామ్మ. గుడ్ మార్నింగ్. కూర్చోండి. బామ్మ. బామ్మ ఏంటే? వీళ్ళు నా ఫ్రెండ్స్ జరీనా బేగం, జూలీ. ఈవిడే మా బామ్మగారు, ఆవిడ వదిన. బామ్మగారు సలాం అలైకుం. ఏమిటి ఏదో అంటుంది? అదే నాది మీకి సలాం చెప్తుంది. సలాం సలాం. కూర్చో. హలో బామ్మగారు, బాగున్నారా? ఇదేమిటి బొమ్మిడాయలు గిమ్మిడాయలు అని మాట్లాడుతుంది? బాగున్నాను బాగున్నాను బాగున్నాను. కూర్చోండి కూర్చోండి. కమ్ కమ్ సిట్. నువ్వు వెళ్ళి మజ్జిగ పులుసు ఉందిగా, తీసుకురా. సరే, నువ్వు కూడా వస్తున్నా. హాయ్ రా బుజ్జి, ఏం చేస్తున్నావు? రాత్రి మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడుతున్నావా? సారీ రా, నీతో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడతాను చెప్పు. అవన్నీ నాకేమొద్దు కానీ నాకు అమెరికా నుంచి ఏం తెచ్చావు? బోల్డ్ అని బొమ్మలు తెచ్చాను. ఏది ఎక్కడున్నాయి? ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయి, ఆ తర్వాత బొమ్మలు. ఓకే పద. ఏ రా రా రా. నిండు నూరేళ్లు నువ్వు సంతోషంగా ఉండాలమ్మా. ఇదిగో నీ మొహం మీద చిరునవ్వుతో నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. నాకు కూడా ఒక కోరిక ఉందన్నయ్య. ఏంటమ్మా అది? నేను చచ్చిపోయేంత వరకు ప్రతి సంవత్సరం నేను నీకు రాఖీ కడుతూనే ఉండాలి. ఖచ్చితంగా కడతావమ్మా. ఒకవేళ నీకంటే ముందు నేనే వెళ్ళిపోయాననుకో. అన్నయ్య మాటకి చెప్తున్నా,
నేను వెళ్ళిపోయినా ఆ దేవుడితో యుద్ధం చేసి మరీ తిరిగి వస్తానమ్మా. నా బంగారు తల్లి కోసం వచ్చేస్తానంతే. మర్చిపోయా, స్పెషల్ గిఫ్ట్. భైరవి, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నీకేమైనా పిచ్చి పట్టిందా? మా అన్నయ్య ఫోటోకి దండ ఎవరు వేశారు? అది ఎవరు వేశారు? చనిపోయిన వాళ్ళకి దీపం పెట్టడం దండేయటం మన ఆచారం భైరవి. మా అన్నయ్య చనిపోయాడని మీకెవరు చెప్పారు? మీరెవరైనా చూసారా? చూసారా? ఎవరో చెప్పడం ఏంటమ్మా? పౌర్ణమి రోజున బయటికి వెళ్ళొద్దయ్యా అని ఎంత బతిమాలినా వినకుండా వెళ్ళాడు. 2 సంవత్సరాల క్రితం వెళ్ళిన వాడు ఇంతవరకు తిరిగి రాలేదు. వాడి కోసం అన్ని చోట్ల వెతికాం. ఎవరైనా చూసారా అని ఎందరినో అడిగాం. మనిషి జాడలేదు. ఇంతవరకు వాడి గురించి ఎలాంటి సమాచారమూ లేదు. అంటే మనిషి కనిపించకపోతే చచ్చిపోయినట్టేనా? నేను ఓ 6 నెలలు సంవత్సరమో కనిపించకుండా పోతే నేను చచ్చిపోయాననుకొని నా ఫోటో కూడా దండ వేస్తారా? భైరవి, బతికుంటే పలానా చోట ఉన్నానో లేదంటే రాలేని పొజిషన్లో ఉన్నానో చెప్పుండేవాడు కదమ్మా. మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థం అవుతోందా? నా అన్నయ్య చనిపోయి ఉంటాడని చెప్పడానికి కారణాలు చెప్తున్నారు కానీ చనిపోయాడని నమ్మడానికి మీ దగ్గర ఆధారాలున్నాయా? ఉంటే చూపించండి. మీతో పాటు నేను కూడా నమ్ముతాను. నా చేతులతో నా అన్నయ్యకి నేను దండ వేస్తాను. అన్నీ తెలిసిన దానివి, అందరికన్నా పెద్ద దానివి. ఇలా చేయడం తప్పని నీకైనా అనిపించలేదా? వాడెక్కడో బ్రతికున్నాడన్న ఆశ, ఏదో ఒకరోజు తిరిగి వస్తాడన్న నమ్మకం మాకు ఉంది. కానీ వాడు వెళ్ళింది పక్క ఊరికో వేరే దేశానికో కాదే తిరిగి రావడానికి, కొండ మీదున్న గుడికి. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ప్రాణాలకి ప్రమాదం అని చెప్పినా వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు లేరు, బతికి బట్టగట్టిన వాళ్ళు లేరు. నేను నమ్మను మావయ్య. నమ్మాలమ్మా, ఇది నిజం. నాన్న, భైరవి చెప్పే నిజమే ఏంటిది నాన్న? తరతరాల నుంచి వస్తున్న మూఢనమ్మకాల్ని నమ్మి అందరి జీవితాలతో ఆడుకోకూడదు. గుడి లేదు, ఏమీ లేదు, అంత ట్రాష్. మా అన్నయ్య బ్రతికే ఉన్నాడని నాకు నమ్మకం ఉంది. తెలిసి తెలియకుండా మాట్లాడకు. నీలాగే మీ అన్న కూడా మా మాట పెడచెవుని పెట్టి తరతరాల మా నమ్మకాన్ని గౌరవించకుండా వెళ్ళాడు. వాడితో పాటు మేం కూడా బాధపడాల్సి వస్తుంది. అది మీ నమ్మకం. అన్నయ్య బ్రతికే ఉన్నాడు అన్నది నా నమ్మకం. మీ నమ్మకానికి ఎంత విలువ ఉందో నా నమ్మకానికి కూడా అంతే విలువ ఉంది. వదినా, నీ భర్త చనిపోయాడని నువ్వు కూడా నమ్ముతున్నావా?
అన్నయ్య అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. మా అందరికీ మా అన్నయ్య మీద ఉన్నది ప్రేమ మాత్రమే. కానీ నువ్వు నీ ఆలోచనల్ని, అభిప్రాయాల్ని, ఆశల్ని, నీ జీవితాన్ని నీ భర్తతో పంచుకున్నావు. అలాంటి భర్త బ్రతికే ఉన్నాడని నీకనిపించట్లేదా వదినా? నీ పసుపు కుంకుమలు చెరిగిపోలేదని నీ మనస్సాక్షి నీకు చెప్పడం లేదా? నా అన్నయ్య బ్రతికే ఉన్నాడని తనతో రక్తం పంచుకొని పుట్టిన నేను నమ్ముతున్నప్పుడు తనతో జీవితాన్నే పంచుకున్నావే, నువ్వు నమ్మలేకపోతున్నావా? నువ్వు ఇంకెప్పుడూ బొట్టు లేకుండా ఉండదు వదినా. భైరవి, ఏం చేస్తున్నావే? పిచ్చి పట్టిందా? మంచి పని ఎప్పుడూ మొదట పిచ్చిగానే కనిపిస్తుంది. వద్దు భైరవి, వద్దు. నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. వద్దంటున్నది వాళ్ళ నమ్మకం మీద గౌరవంతోనా లేక వాళ్ళ మీద భయంతోనా? పెద్దవాళ్లంటే గౌరవం ఉండాలి. ఆ గౌరవం కోసం నీ ఆశని కన్నీళ్లుగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు కోరుకున్నట్టు ఉండాలి, నీకు నచ్చినట్టు బ్రతకాలి తప్ప ఎదుటి వాళ్ళ నమ్మకాల కోసం నీ అభిప్రాయాన్ని మార్చుకొని నీ నమ్మకాన్ని చంపుకోవాల్సిన పని లేదు. ఇంకా ఈ మూడు నమ్మకాలనే నమ్ముతూ ఉంటే మేమంతా మూర్ఖులం, నువ్వు ఒక్కదానివే తెలివైందని అనుకుంటున్నావా? మీరు చదివే పుస్తకాల్లో ఉన్నది జ్ఞానమైతే మాకున్నది అనుభవం. మా అనుభవాన్ని గుర్తించిన జ్ఞానం అజ్ఞానం అవుతుంది గాని విజ్ఞానం అవ్వదు. తరతరాల నుండి ఆ శివయ్యని కొలుస్తున్నాం. ఆ శివయ్య కరుణా కటాక్షం ఎప్పుడూ మన మీద, మన ఊరి మీద ఉంటుంది. అలాంటిది నాగపౌర్ణమి రోజుల్లో బయటికి వెళ్ళకూడదని చెప్పినా వినకుండా మీ అన్నయ్య మాతో మొండిగా మరీ వాదించి వెళ్ళాడు. వెళ్ళినవాడు కనిపించకుండా పోయాడు. కనిపించకుండా పోయినవాడు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడని మా మనసు కూడా అనిపిస్తుంది. ఎక్కడో చోట బతికే ఉంటాడని, ఏదో ఒకరోజు తిరిగి వస్తాడని మాకు కూడా ఆశగానే ఉంది. కానీ
మీ అన్నయ్యలాగే మాట వినకుండా వెళ్ళిన వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ దేవుడి విషయంలో తప్పు జరగకూడదు. జరిగిందో తన మన తేడా ఉండదు. మీ అన్నయ్య కూడా వాళ్ళలాగే చనిపోయి ఉంటాడనుకోవాలా, బతికున్నాడనుకోవాలా? వాళ్ళలాగే నువ్వు కూడా మా మాటని పెడచెవిని పెట్టి మాకు చెప్పకుండా పౌర్ణమి రోజుల్లో వచ్చావు. అయినా అంత సడన్ గా రావాల్సిన అవసరమే ఉంది. అర్ధరాత్రి సమయంలో వచ్చిన అదృష్టం బాగుంది కాబట్టి బతికిపోయావు. మావి మూఢ నమ్మకాలంటూ నువ్వు కూడా మీ అన్నయ్యలాగే మాకు కడుపు కోతను మిగిల్చాలనుకున్నావా? నాన్నా అది కాదు నాన్నా, అది మా నమ్మకాలను ప్రశ్నిస్తున్నావంటే మా పెద్దరికాన్ని అవమానిస్తున్నావనే, మా అనుభవాన్ని అనుమానిస్తున్నావనే. అన్నయ్య, అది చిన్నపిల్ల, ఏదో తెలిసి తెలియక మాట్లాడిందిలే. రేపు రుద్రాతో పెళ్ళైన తర్వాత నా కోడలికి మన పద్ధతులు సాంప్రదాయాలు అన్నీ నేర్పిస్తానుగా. నువ్వేం నేర్పించాల్సిన అవసరం లేదు. నా కూతురు నీకు వరుసకు మాత్రమే కోడలవుతుంది. అర్థమైందా? అదేంటన్నయ్య అలా అంటావు? నా కొడుకేం తక్కువని? తోడబుట్టిన దానివి కాబట్టి బంధుత్వాన్ని వదులుకోలేక తెంచుకోలేక నిన్ను నీ భర్తని భరిస్తున్నాను. అది చాలదన్నట్టు నా కూతుని కూడా నీ కోడల్ని చేసి మరో తప్పు చేయాలనుకోవడం లేదు. అంటే ఈ చెల్లెల మీద బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నావే? బావగారితో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఆయన దేవుడితో సమానమే. తాహతుకు మించిన కోరికలు కోరతావా? బావగారు ఏదో అన్నా అనే చనువు తీసుకుని అంతరం తెలియకుండా మాట్లాడింది. దాని తరపున నేను క్షమించమని కోరుతున్నాను. పదా, చేసింది చాలు. నోరు మూసుకొని పద. మిమ్మల్ని నువ్వు చేసిన తప్పుని నువ్వే సరిదిద్దాలి. నీ చేత్తో చెరిపిన బొట్టు మీ అన్నయ్య ఫోటోకి పెట్టు. మీ అన్నయ్య ఏ లోకంలో ఉన్నా వాడి ఆత్మ శాంతించాలి. అర్థమైందా? అర్థమైంది నాన్న. వీళ్ళ నమ్మకాల కోసం నన్ను ప్రాణంగా చూసుకున్న మా అన్నయ్యని వదులుకోలేను. ఈ పౌర్ణమి రహస్యమేంటో, మా అన్నయ్యకేమైందో తెలుసుకుంటాను.